హాయ్, ఈరోజు మనం పైథాన్లో ప్యాటర్న్స్ చూద్దాము. ఇది ఒక లెఫ్ట్ ట్రయాంగిల్ చూడండి, స్టార్స్తో లెఫ్ట్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎట్లా క్రియేట్ చేయాలో, ఒక చిన్న లాజిక్ ఎట్లా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్స్ ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ ఒక కోడ్ ఆల్రెడీ రాశాను, మనం లాజిక్ ఎట్లా ఇటరేషన్స్ ఎట్లా వర్క్ అవుతాయో చూద్దాము. సో ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం, అందులో వాల్యూ తీసుకున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ అని ఎందుకు రాస్తున్నాం అంటే ఆబ్వియస్గా ఇంటిజర్ తీసుకుంటున్నాం కాబట్టి రేంజ్ అని రాస్తాం. ఇందులో నెంబర్ అని ఎందుకు రాసాం, ఇందులో నుంచే మనం ఇందులో ఒక్కొక్క నెంబర్ ఇటరేట్ అవుతుంది. సో వాల్యూ మళ్ళీ మళ్ళీ రీడ్ అవుతూ ఉంటుంది. సో అందుకు మనం తీసుకున్నాం. ఇందులో ఐ అని ఫర్ ఇన్నర్ లూప్లో పెట్టినాం. ఎందుకు ఇన్నర్ లూప్లో పెట్టినాం అంటే ఇందులో కౌంట్ చేసుకోవాలి, అందుకని మనం i+1 అని పెట్టుకున్నాము. సో ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం, స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం. సో ఇది ఎట్లా ఇటరేట్ అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఐ అనేది అవుటర్ లూప్ ఎన్నిసార్లు అవ్వాలి, 5 టైమ్స్ అవ్వాలి. సో ప్రతిదీ మనకి ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి I0 1 2 3 4 అంతే, 1 2 3 4 5. సో ఇది. సో మనకి ఇంకొకటి కూడా అవుతుంది ఏంటి, ఇవి రోస్, ఇవి ఐ అనేది రోస్ ఎందుకంటే అవుటర్ లూప్లో ఉంది. సో ఇన్నర్ లూప్లో ఉంది ఏంటి, కాలమ్స్. సో కాలమ్స్ ఎట్లా రాసుకుంటాం, మళ్ళీ అవి కూడా 0 1 2 3 4 ఇవి కాలమ్స్. ఇట్లా కాలమ్స్ తీసుకుంటే ఇవేమో రోస్. సో ఇప్పుడు ఇటరేషన్ ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాం లూప్లో. సో ఫస్ట్ ఐ ఏంటి, 0 ఉంటుంది. సో ఐలో 0 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది. +1 అని ఎందుకు పెట్టుకున్నామంటే మనం 0 అని పెడితే ఇక్కడ ప్రింట్ కాదు స్టార్. సో 1 నుంచే ప్రింట్ చేస్తున్నాం కాబట్టి I+1 అని పెట్టుకున్నాం. సో ఐ 0 ఉంది, 0 + 1 1 అవుతుంది. సో 1 అంటే ఎంత ప్రింట్ కావాలి, 1 ప్రింట్ కావాలి, 1 స్టార్. ఎందుకంటే ప్రింట్లో స్టార్ చేస్తున్నాం. ఎండ్ ఈక్వల్స్ టు స్పేస్ ఎందుకు ఇచ్చామంటే ఒకే లైన్లో రావాలి అంటే ఎండ్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ప్రింట్ ఎందుకు కింద రాసుకున్నామంటే ఇక్కడతో ఎండ్ అయిపోయి నెక్స్ట్ న్యూ లైన్లోకి రావాలంటే ప్రింట్ రాసుకోవాలి. అండ్ ఫస్ట్ స్టార్ అయిపోయింది. ఇక్కడతో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 మాత్రమే ఉంది. ఈ కాలంలో ఒక్కటే రాయాలి. సో అందుకని ఒక్క స్టార్ ప్రింట్ చేసిన ఈ రో అయిపోయింది, కాలం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఐలో 1 ఉంటుంది. సో 1 + 1 2 అవుతుంది మనకు. ఇప్పుడు 2 ఏమైంది, సో ఇక్కడ చూడండి 1 + 1 2 అయింది కదా. 2లో ఏముంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది. ఎందుకు, ఈ జే అనేది ఐలో 2 ఉంటే 1 అని ప్రింట్ చేస్తుంది, 2ను కూడా ప్రింట్ చేస్తుంది. 3 అని అనుకో 1 2 3 ప్రింట్ చేస్తుంది. సో ఒక్కొక్కటి ప్రింట్ చేస్తుంది, మొత్తం ఒకసారి ప్రింట్ అవ్వదు. అందుకని నెక్స్ట్ 1 + 1 2. సో ఇక్కడికి వచ్చేసరికి 1 స్టార్, కాలమ్స్ ప్రింట్ చేస్తున్నాం, మనం రోస్ ప్రింట్ చేస్తున్నాం చూడండి, 2 స్టార్స్. సో నెక్స్ట్ ఇక్కడికి ఏమవుతుంది, ఐ 2 అవుతుంది. సో 2 + 1 3 అవుతుంది, 3 స్టార్స్. ఓకే, నెక్స్ట్ ఐ 3 అవుతుంది, 3 + 1 4 స్టార్స్. నెక్స్ట్ ఐ 4 అవుతుంది, 4 + 1 5 స్టార్స్. చూసారా, లెఫ్ట్ ట్రయాంగిల్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు ప్రతి లూపో రోస్ ఎట్లా ఇటరేట్ అవుతుంది, కాలమ్స్ ఎట్లా ఇటరేట్ అవుతుంది అనేది మ్యాండేటరీగా ప్రాక్టీస్ చేయాలి. మనకు కొన్నిసార్లు అర్థం కావు. అండ్ ప్రతిసారి మనకి అసలు ఎందుకు ఇన్నర్ లూప్ తీసుకుంటున్నాం, అవుటర్ లూప్నే రాయాలా, ఇట్లాంటి డౌట్స్ అన్నీ రావాలి ప్రాక్టీస్ చేస్తుంటే. లేదంటే మనకు ఈ ఐటరేషన్స్ కానీ లూప్స్ కాన్సెప్ట్ కానీ అర్థం కాదు. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇటరేషన్స్ ఇంపార్టెంట్. ప్రతి ఇటరేషన్స్ నోట్బుక్స్లో రాసుకోవాలి. ఎక్కడ ఇటరేట్ అవుతుంది, అసలు ఎందుకు ఇటరేట్ అవుతుంది, ఈ కాలం ఎలా అవుతుంది, మధ్యలో ఏ అని రాస్తే ఇవన్నీ ఎలా అవుతాయి, అవన్నీ మీరు ఖచ్చితంగా నోట్బుక్స్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. నోట్బుక్స్లో ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఏంటంటే అర్థమవుతూ ఉంటుంది. మీరు ల్యాప్టాప్లో చేస్తే మీకు కొంచెం అర్థం కాదు.
సో బెటర్ యూ డూ ఇట్ ఇన్ అ నోట్బుక్. సో ఇవాళ ఫస్ట్ ప్రోగ్రామ్, రేపు ఇంకో ప్రోగ్రామ్ చేసుకుందాం. ఇలాగే మనం ఒక్కొక్కటి ఐటరేట్ చేసుకుంటూ చూపెడతా ఉంటాను నేను మీకు.